పవన్ కళ్యాణ్ వైఫ్ని చూసి నేర్చుకుంటారా మీరు అందరూ పాస్టర్నా కుక్కల్లారా. మీరు ఇండియాలో పుట్టి మీ తాత ముత్తాతల తరతరాల వాళ్ళ యొక్క బ్లడ్ మీ బ్లడ్ హిందూ బ్లడ్ అయింది. మీరు ఇండియా యొక్క ప్రతి గింజ తింటూ ఇండియా మీద పరి తింటున్న కూర పరాయి దేశం కన్నా హీనం కదరా బాబు మీరు. దేశం అయినా క్రిస్టియన్ మన ఇండియాలో పుట్టలేదు, అవుట్ ఆఫ్ కంట్రీలో పుట్టి అయినా ఆవిడ వచ్చి వెంకటేశ్వర స్వామి దగ్గర తలంటికలు సమర్పించుకుంటుంది దేవుడికి. మీరు అంటారు విగ్రహార్పితలు ప్రసాదాలు తినకూడదు, బొట్లు పెట్టుకోకూడదు. ఎందుకురా మీకు భయం? బొట్లు పెట్టుకుంటే ఏమొచ్చింది అంటే ఎక్కడైనా వీళ్ళు అలవాటు పడిపోతారనా? నాకు తెలియకన్నా అడుగుతున్నాను. అలవాటు పడిపోతారనే కదా. వాళ్ళ ఫంక్షన్లకు వెళ్ళకూడదు, ఒకళ్ళు చనిపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు అంటే వాళ్ళు కన్వర్ట్ అయిపోతారనా? క్రిస్టియన్ మిమ్మల్ని రా బాబు, క్రిస్టియన్స్ వాళ్ళ పాస్టర్ అలా చెప్తారు. మీకన్నా బుర్ర లేదా రా బాబు? చాలామంది క్రిస్టియన్ల కింద ఉన్నవాళ్ళు. మీ బ్లడ్ ఇండియా బ్లడ్ రా, ఇండియా బ్లడ్ రా ఇది. జీసస్ మన ఇండియా వాడు కాదు, వేరే దేశం వాడు. మీరు ఎలా మారుతారా? అప్పట్లో అయితే దేశాలు పాలించారు కాబట్టి, పాలించిన బ్రిటిష్ వాళ్ళు కాబట్టి వాళ్ళ యొక్క ఇది విస్తరణ చేసుకున్నారు. మన ఇండియాలోనూ అది చేయలేకపోయారు, పారిపోయారు మన ఇండియాలో. ఎందుకు? మన భారతీయులు హిందూ ధర్మం అంటే మీరు ఇప్పుడు బైబిల్ ఉంది. బైబిల్ ఏం చేస్తుంది? పాపులను ఏం చేసింది? పాపులను రక్షింపబడిన పాపులను రక్షింపజేయుదును అంటే నేను ఇప్పుడు రేపు చేసేసి దేవుని నమ్మితే నేను పతిత అయిపోతాను, మంచోన్ని అయిపోతాను అనమాట. అలలియా. అందుకే కదరా మనకి రేపులు ఇంత మర్డర్లు అన్నీ జరుగుతున్నాయి. మీ ప్రవీణ్ చనిపోతే హిందువులో చంపేశారా? అతను తాగాడు, క్యూఆర్ కోడు స్కాను అన్నీ అతను సెల్లం చేసేస్తే ఎవడో చంపేశారని ఏదో లేనిది సృష్టించేసి పెద్ద చేసేద్దామని, అంతేనా? ఇంకా మారనరా. పాస్టర్లకి ఏంటి, 4 మెతుకులు నోట్లోకి వెళ్ళాలని వాళ్ళు 4 తిక్క మాటలు చెప్తున్నారు. ఏంటి, పిన్ని దగ్గర పడుకుంటాడా? వారసలు లేని వాళ్ళు రా బాబు క్రిస్టియన్స్. వాళ్ళ కజిన్స్ అంటే మన పిన్నల కూతురు కానీ మా బాబాయిల కూతురు కానీ వేరే దేశంలో పెళ్ళిళ్ళు చేసుకుంటారు, మన దేశంలో పెళ్ళి చేసుకున్నారు. కానీ మీరు చేసుకోవచ్చు కదరా బాబు. మీరు ఇప్పుడు మన ఇండియాలో చేసుకోవచ్చు కదా. మన ఆంధ్ర వాళ్ళు క్రిస్టియన్స్ చేసుకోరు. మనకన్నీ హిందూ సంప్రదాయాలు కానీ మన హిందూ గుళ్ళు, మన హిందూ ధర్మం గుళ్ళు ఉంటాయి చూడండి, అలాంటి గుళ్ళు క్రిస్టియన్స్కి ఎందుకు అంటే ఆ గుళ్ళు ఇంకా ఇలా కన్వర్ట్ చేసేదామని. ఇంకా మారారా మీరు? వాళ్ళ పాస్టర్ల పెద్ద దొంగన వాళ్ళు, దొంగ పాస్టర్లు వాళ్ళు తిక్క మాటలు చెప్తే మీరు గొర్రెలాగా ఒక గొర్రె కథ ఉంటుంది. ఒక గొర్రెని జస్ట్ ఇలా తిప్పేసి వదిలేస్తే ఆ గొర్రె వెనకాల 10 గొర్రెలు అది ఎలా వెళ్తుందో అటే తిరుగుతాయి. మీరు కూడా గొర్రెలా ఉండకండి. రష్యన్ ఆవిడ మన దేశం కాదు, వేరే దేశంలోనే క్రిస్టియన్ ఎక్కువ. అలాంటి దేశం అయిన ఆవిడ మన ఇండియాకి వచ్చి తిరుపతిలోకి వెళ్ళి ప్రసాదం పక్కన పెట్టండి, ప్రసాదం ఆల్రెడీ తినిద్ది, గుండిచ్చింది, గుండి తీసుకుంది దేవుడికి. మార్గశంకర్ బాగున్నాడని మీరు అన్నారు. ఆవిడే మన ఇండియన్ ధర్మం కల్చర్ పాటిస్తుంటే మన ఇండియాలో ఉన్న గొర్రె జాతికి ఏమైంది? అదే నా బాధ. గొర్రె జాతికి ఏమైంది? మీరు ఇప్పటికైనా మాట్లాడండి. అలా అంటే మిమ్మల్ని గొర్రె అంటారు. ఆ పాస్టర్ని వెనకాల తిరగకండి, మీరు కొంచెం మెచ్యూరిటీగా ప్రవర్తించండి. నేను విజయవాడలో వస్తుంటే హనుమాన్ జయంతి అయితే క్రిస్టియన్ ఎందుకు వచ్చాడ్రా?
ప్రతి రోడ్ల మీద హనుమను విగ్రహం కొంచెం 10 అడుగుల దూరంలో చర్చిలు, లైటింగ్లు మొత్తం, రోడ్ల మీద టెంట్లేసి వాగ్దానాలు. సంక్రాంతికి మా అత్తోళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ వాళ్ళ మామ వాళ్ళ ఇంటికి వెళ్తే సంక్రాంతికి 3 రోజులు, మనకు 4 రోజులు, మెయిన్ 3 రోజులు. 4 రోజులు క్రిస్టియన్ పెద్ద టెంట్లు వేసేసి క్రిస్టియన్ చెప్పారు. మన ఇండియన్ ఫెస్టివల్ ఉన్నప్పుడల్లా క్రిస్టియన్ దేవుడు పుట్టుకొచ్చేస్తాడారా అంటే వ్యాపారం, ఇది వ్యాపారమే. ఇది మారనరా. వేరే దేశం ఆవిడ వచ్చి మన దేశంలో మన ఇండియన్ కల్చర్ పాటిస్తుంటే, మన దేశం అయింది నువ్వు ఇండియన్ కూడి తింటూ పరాయి వాళ్ళకి చేయకూడదు ఎలాగరా. అలాంటప్పుడు ప్రతి ఒక్కరూ మీరు ఇది పాటించండి. క్రిస్టియన్ అని ఇతర ఏది మతస్థులైనా, మేము పండించే తిండి మేము దండం పెట్టుకుని, మా దేవుడికి దండం పెట్టుకుని తింటాం, దండం పెట్టుకునే పండిస్తాం. అలాంటప్పుడు మా పండించే పంట తినకండి. అలాగే మేము దండం పెట్టుకున్న టీషర్ట్ కానీ ఫ్రూట్స్ కానీ ఏదైనా ఏ టు జెడ్ అక్కడ టంక్లేర్ నుంచి కడుక్కున్న మామూలు కాలేజ్ చేతులు తినే వరకు, డ్రెస్ వేసుకునేంత వరకు ప్రతిది, కారు గీరు అన్నీ ప్రతిదీ నిత్యావసర వస్తువులు ఏవైనా హిందూ వాళ్ళు దండం పెట్టుకునే పూజిస్తారు. పూజించే వాళ్ళకి లాభం రావాలని దేవుడికి దండం పెట్టుకుంటారు. సో అలాంటప్పుడు అది ఇన్ని విగ్రహార్పితులే కదా, దండం పెట్టుకునే కదా, మీకు పాపాలు కదా. మరి అలాంటప్పుడు కొనకుండా మీరు కష్టపడి చెయ్యండి. ఇది మీరు ఇది పాటించండి. ఛాలెంజ్. కామన్ డౌట్, వినోద్ కుమార్.